హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రైస్ ప్రాగ్యాయ. సో ఈ రోజు సెషన్లో మనము యూజీసీ నెట్ కామర్స్కి సంబంధించి లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిజినెస్లో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ గురించి అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మనం ఈ సెషన్లో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఆఫర్స్ టు సెల్ హిస్ హార్స్ టు బి ఫర్ ఏ 10,000 rupees. C is standing nearby of them and says, I will take the horse if B doesn't. Okay, now B is not interested in the horse. What is the position if C says to A, here is the money and I'll buy the horse? So చూడండి, ఏ బికి ఆఫర్ ఇచ్చాడు. ఏంటి? హార్స్ని సేల్ చేస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చాడు. ఓకేనా? సో నియర్ బై సి కూడా నిల్చొని ఉన్నాడు అండ్ ఏ బికి ఇచ్చిన ఆఫర్ని సి విన్నాడు. ఓకేనా? ఇప్పుడు సి ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ బి కానీ కొనకపోతే ఆ హార్స్ నేను కొంటాను అంటున్నాడు అనమాట. ఓకేనా? సో బి నాట్ అట్ ఆల్ ఇంట్రెస్ట్ అట్ బయింగ్ ఏ హార్స్ కొనడానికి బి ఇంట్రెస్ట్గా లేడు. ఓకేనా? వెంటనే సి ఏ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు అంటే, ఇదిగో మనీ తీసుకోండి, మీ హార్స్ నేను తీసేసుకుంటున్నాను అని చెప్పాడు. ఓకేనా? సో ఇప్పుడు సిచ్యువేషన్ ఆప్షన్ ఏ చూడండి, దెర్ ఇస్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి ఏమన్నా కాంట్రాక్ట్ ఉందా అండి? ఏకి సికి ఏమన్నా కాంట్రాక్ట్ ఉందా? సో ఏకి సికి మధ్య ఏమన్నా ఆఫర్ ఉందా? యాక్సెప్టెన్స్ ఉందా? ఏమీ లేదు. సో ఆప్షన్ ఏ కాదు. ఏకి సికి మధ్య ఎటువంటి కాంట్రాక్ట్ అయితే లేదు. నెక్స్ట్, దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ సి. దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి మధ్య కాంట్రాక్ట్ లేదు. ఓకే. ఆప్షన్ సి చూడండి, ఏ మే ఆర్ మే నాట్ ద యాక్సెప్ట్ ద ఆఫర్ బై సి. ఓకేనా? సో ఏ అనే అతను సి ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో సి ఏమంటున్నాడు, డబ్బులు తీసుకున్న హార్స్ నాకు ఇచ్చేసే అంటున్నాడు. దాన్ని ఏ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ అనేది ఏ అండ్ బి మధ్యనే ఉంది. ఓకేనా? సి జస్ట్ విని ఏం చెప్పాడు, ఒకవేళ బి కానీ కొనకపోతే ఆ హార్స్ నేను తీసుకుంటాను అని చెప్పాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి క్వశ్చన్లో క్లారిటీ ఇవ్వలేదు. ఏమని, దాన్ని ఏ యాక్సెప్ట్ చేశాడా లేదా అని చెప్పి. ఒకవేళ ఏ యాక్సెప్ట్ చేసుంటే అప్పుడు ఆప్షన్ ఏ కరెక్ట్ అయ్యింది. ఓకేనా? ఇక్కడ ఏ అనే అతను యాక్సెప్ట్ చేయలేదు, అంటే ఆ విషయం మనకి క్వశ్చన్లో కన్వే చేయలేదు. ఓకేనా? సో కన్వే చేయలేదు కాబట్టి ఏకి సికి మధ్య ఎటువంటి కాంట్రాక్ట్ లేదు. అదే విధంగా సి ఆఫర్ని ఏ యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏమవుతుందండి, బోత్ బి ఆర్ బి అండ్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. In case of breach of contract of sale of some rare article or things for which there is no substitute in the market, the court may grant. సో ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కి సంబంధించిందండి. ఓకేనా? సో in case of breach of contract of sale of some rare articles or things for which there is no substitutes. సో ఆర్టికల్స్కి సబ్స్టిట్యూట్స్ లేవు. అటువంటి ఆర్టికల్ని సేల్ చేస్తాను అని చెప్పి ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? సో ఆ కాంట్రాక్ట్ కాస్త బ్రీచ్ అయిపోయింది. ఆ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసేసాడు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ టు బి సమ్ రేర్ ఆర్టికల్స్ని సేల్ చేస్తానన్నాడు. ఏ బితో ఏమన్నాడు, రేర్ ఆర్టికల్స్ని సేల్ చేస్తాను అన్నాడు. సో బికి అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బట్ ఈ కాంట్రాక్ట్ని ఏ బ్రీచ్ చేసేసాడు. ఇప్పుడు అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకుండే ఆప్షన్స్ ఏంటి? సో ఆప్షన్ ఏ చూడండి, క్వాంటమ్ మిర్రర్. సో ఈ క్వాంటమ్ మిర్రర్ అంటే ఏంటి? యాజ్ మచ్ యాజ్ పర్సన్ డిజర్వ్డ్. క్వాంటమ్ మిర్రర్ అంటే ఏంటండి? యాజ్ మచ్ యాజ్ పర్సన్ డిజర్వ్. ఇది ఒక యాక్టివిటీకి సంబంధించింది, సో ట్రేడింగ్కి సంబంధించింది కాదు. అంటే ఏంటి యాజ్ మచ్ యాజ్ ఏ పర్సన్ డిజర్వ్డ్ అంటే, ఒక పర్సన్ ఎంత వరకు అయితే పని చేశాడో అంతవరకు పే చేసేసి కాంట్రాక్ట్ని ఆపేసేయడం.
ఓకేనా. సో ఇక్కడ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఉండాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పర్సన్ వేరే వాళ్ళ ప్లేస్లో ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా. సో ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆ ప్లేస్ నాది అని అనుకుంటున్నాడు. సో వాల్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉన్నాడు. ఓకేనా. ఈ సిచ్యువేషన్ లో ఏం జరిగిందంటే ఆ ఆ ల్యాండ్ ఓనర్స్, రియల్ ఓనర్స్ వచ్చేసి ఈ ల్యాండ్ మాది, మీరు కన్స్ట్రక్ట్ చేయకూడదు అన్నారు. బట్ ఆ ముందు పర్సన్ ఏమంటున్నాడు అంటే, నేను ఇంతవరకు కొన్ని ఎక్స్పెన్సెస్ మెట్ అయ్యాను కదా, సో దీని వరకు నాకు అమౌంట్ ఇచ్చేసేది, నాకు తెలియకుండా నేను ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశాను అంటున్నాడు. ఓకేనా. సో అప్పుడు ఆ నెక్స్ట్ పర్సన్ ఇచ్చేసారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాము, క్వాంటమ్ మీరట్ అంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ట్రేడింగ్ కి సంబంధించిన ఇష్యూలో క్వాంటమ్ మీరట్ అనేది ఇన్వాల్వ్ కాదండి. ఓకేనా. ఆప్షన్ బి రెసిషన్. ఆప్షన్ బి ఏంటి, రెసిషన్. రెసిషన్ అంటే ఏంటి, క్యాన్సిలింగ్ ద కాంట్రాక్ట్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ప్రీ కాంట్రాక్చువల్ పర్పస్. ఓకేనా. అంటే రెసిషన్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేసి, ఓకేనా, ఎక్కడికి వెళ్ళిపోవాలి, కాంట్రాక్ట్ ముందు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ పొజిషన్స్ కి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో ఇది కూడా మనకి ట్రేడింగ్ కి సంబంధించింది కావు. నెక్స్ట్ ఇంజెక్షన్. సో ఒక వర్క్ ని అలానే ఆపేయమని చెప్పడం, ఈ క్వాంటమ్ మిరర్ కానివ్వండి, రెసిషన్ కానివ్వండి, ఇంజెక్షన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కోర్ట్ ఆర్డర్స్. ఒక పనిని అలానే ఆపేయమని చెప్పడం. సో ఇది కూడా మనకి ట్రేడింగ్ కి సంబంధించింది కాదు. ఇంకా ఫైనల్ గా ఏంటండి, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. దాని మీనింగ్ ఏంటి, సో ఏ బికి రేర్ గూడ్స్ విచ్ హ్యాస్ నో సబ్స్టిట్యూట్స్ అని సేల్ చేస్తానన్నాడు కదండి. బట్ ఏ ఆ కాంట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయాడు, బ్రీచ్ చేసేసాడు. సో ఈ సిచ్యువేషన్ లో కోర్ట్ ఏం చెప్తుంది అంటే, నువ్వు సేల్ చేస్తానన్న ఐటమ్స్ ని బికి ఇచ్చేసే. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మానిటరీ డ్యామేజెస్ అనేవి సూట్ అవ్వవు. ఓకేనా. డ్యామేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ సూట్ అవ్వవు బికి. ఎందుకు, బి ఏమంటున్నాడు, బి క్లియర్ గా చెప్పాడు, ఇవి రేర్ గూడ్స్, ఇవి వస్తేనే నాకు వర్క్ జరుగుతుంది, ఇవి రాకపోతే నేను చాలా లాస్ అవుతాను అని చెప్పి బి ఏకి క్లియర్ గా చెప్పుకుంటాడు. బట్ ఏ ఏం చెప్పాడు, నేను నీకు ఆ గూడ్స్ సప్లై చేస్తాను అని చెప్పి ఆ కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేసేసాడు. ఓకేనా. సో ఈ టైంలో బి చాలా లాస్ అయ్యాడు అనుకోండి. ఓకేనా. ఆ డ్యామేజెస్ ఓన్లీ త్రూ మనీ ద్వారా మాత్రమే కవర్ అవ్వవు కదా, ఎందుకంటే ఆ గూడ్స్ కి సబ్స్టిట్యూట్స్ కూడా లేవు. ఓకేనా. విచ్ దేర్ ఇస్ నో క్లోజర్ సబ్స్టిట్యూట్స్ అన్నారు. మార్కెట్ లో ఆ గూడ్స్ కి సబ్స్టిట్యూట్స్ కూడా లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బికి ఆ గూడ్స్ ఎవరు సప్లై చేయాలి, ఏనే సప్లై చేయాలి. ఓకేనా. సో కోర్ట్ ఏమని చెప్తుంది, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అండి, అంటే ఆ రేర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు బికి పంపించాలి అని చెప్తుంది అనమాట. ఓకేనా. సో ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ. ఓకేనా. సో సిసిఐ గురించి క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. సిసిఐ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదండి, స్టాట్యుటరీ బాడీ. కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. ఓకేనా. సో ఎప్పుడు ఏర్పడింది, 14th October 2003 ఏర్పడింది. ఓకేనా. సో సిసిఐ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టపరమైన సంస్థ. ఓకేనా. ఇట్ హ్యాస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎలిమినేటింగ్ ప్రాక్టీసెస్ హ్యావింగ్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ కాంపిటీషన్. సో సిసిఐని ఎందుకు తీసుకొని వచ్చారు అంటే, ఏవైనా కాంపిటీషన్ కి సంబంధించిన అడ్వర్స్ ఎఫెక్ట్లు ఉంటే వాటిని ప్రివెంట్ చేయడానికి సిసిఐని తీసుకొని వచ్చారు. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఏది కరెక్ట్ స్టేట్మెంట్, ఓన్లీ 2 కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు బి ఇన్కార్పొరేట్ ద ఎంఓఏ. ఎంఓఏ అంటే ఏంటండి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ కంపెనీస్ యాక్ట్ 2013. సో కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఒక పార్ట్ కాదు, డు నాట్ ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. ఓకేనా. ఏది పార్ట్ కాదు. సో చూడండి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో మనకి ఏమేం క్లాజెస్ ఉంటాయి, నేమ్ క్లాజ్ ఉంటుంది, అదేవిధంగా
అడ్రస్ క్లాజ్ ఉంటుంది, క్యాపిటల్ క్లాజ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ క్లాజ్ ఉంటుంది, లయబిలిటీ క్లాజ్ ఉంటుంది. ఓకేనా? సో నేమ్ క్లాజ్ రిఫ్లెక్ట్స్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకేనా? అడ్రస్ క్లాజ్ రిఫ్లెక్ట్స్ ద స్టేట్ ఇన్ విచ్ ద కంపెనీ ఇస్ ఇన్కార్పొరేటెడ్. ఆబ్జెక్టివ్ క్లాజ్ రిఫ్లెక్ట్స్ ద సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ టు బి మెట్. అండ్ లయబిలిటీ క్లాజ్ అనేది ఏం చెప్తుంది? మెంబర్స్ లయబిలిటీ లిమిటెడా అన్లిమిటెడా అని చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ నేమ్ ఆఫ్ ద కంపెనీ అండ్ స్టేట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్. ఓకేనా? సో ఏది ఫామ్ కాదు అంటున్నాడు. సో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో నేమ్ ఆఫ్ ద కంపెనీ అండ్ అడ్రస్ కూడా ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి ఆబ్జెక్టివ్ క్లాజ్ ఉంటుంది. ద ఆబ్జెక్టివ్ ఫర్ విచ్ కంపెనీస్ ప్రపోజ్ టు బి ఇన్కార్పొరేటెడ్. ఆప్షన్ బి కూడా మనకి ఉంటుంది. ఆప్షన్ సి ద రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ బైలాస్ ఫర్ ద ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. సో రూల్స్ రెగ్యులేషన్స్ బైలాస్ ఇవన్నీ మనకి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటాయి, కానీ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఉండవు. ఓకేనా? సో ఇక్కడ డు నాట్ ఫామ్ అంటున్నాడు. సో డు నాట్ ఫామ్ అంటున్నాడు అంటే మనకి ఆప్షన్స్ బి. ఓకేనా? సో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో మనకి ఏమేమి ఉంటుందండి? నేమ్ క్లాజ్ ఉంటుంది, రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ ఉంటుంది, క్యాపిటల్ క్లాజ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ క్లాజ్ ఉంటుంది, అండ్ ఫైనల్ గా లయబిలిటీ క్లాజ్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటాయి. ఓకేనా? మరి రూల్స్ రెగ్యులేషన్స్ బైలాస్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ స్మాల్ షేర్ హోల్డర్స్ మీన్స్ ఏ షేర్ హోల్డర్స్ హోల్డింగ్ షేర్స్ ఆఫ్ nominal value of not more than dash or such that sum as may be prescribed. సో స్మాల్ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? స్మాల్ షేర్ హోల్డర్స్ అంటే వాళ్ళ నామినల్ వాల్యూ అనేది 20,000 కన్నా ఎక్కువ ఉండకుండా ఉంటే వాళ్ళని మనం ఏమంటాము? స్మాల్ షేర్ హోల్డర్స్ అంటాం అనమాట. సో షేర్స్ ఆఫ్ నామినల్ వాల్యూ నాట్ మోర్ దాన్ 20,000 కన్నా ఎక్కువగా ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ సో చూడండి, ఏ కంపెనీ విచ్ హ్యాస్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ 5 crores ఆర్ మోర్ షల్ హ్యావ్ ఏ ఫుల్ టైమ్. సో 5 crores ఆర్ మోర్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంటే ఓకేనా, ఆ కంపెనీకి ఎవరు ఉండాలి? సో సిఎఫ్ఓ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ సిఎఫ్ఓ అనేది రెగ్యులర్ గా ఉండాల్సిందే, ఎండి రెగ్యులర్ గా ఉండాల్సిందే, మేనేజర్ రెగ్యులర్ గా ఉండాల్సిందే. బట్ కమింగ్ టు ద కంపెనీ సెక్రటరీ, సో కంపెనీస్ కి ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. సో పెయిడ్ అప్ క్యాపిటల్ 5 crores కన్నా తక్కువ ఉంటే కంపెనీ సెక్రటరీ ఆప్షనల్. ఓకేనా? సో పెయిడ్ అప్ క్యాపిటల్ అనేది 5 crores కన్నా ఎక్కువగా ఉంటే కంపెనీ సెక్రటరీ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్, ఏ అగ్రీస్ టు పే బి ₹10,000. ఏ బికి 10,000 పే చేస్తామని చెప్తున్నాడంట. ఎప్పుడు? ఇఫ్ 2 straight lines should enclose a space. సో 2 straight lines ద్వారా స్పేస్ ని క్రియేట్ చేస్తే, 2 straight lines ద్వారా స్పేస్ ని క్రియేట్ చేస్తే ఓకేనా. సో దిస్ అగ్రిమెంట్ ఈస్ ఓకేనా. చూడండి, 2 straight lines ని కలుపుతామన్నా, 2 parallel lines ని కలుపుతామన్నా ఓకేనా, ఆ అగ్రిమెంట్ ఏమవుతుందండి? వాయిడ్ అవుతుంది. అవి ఇంపాసిబుల్ ఈవెంట్స్ కదా. సో అగ్రిమెంట్స్ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ బికమ్స్ వాయిడ్. ఓకేనా? ఇల్లీగల్ కాదండి, ఇల్లీగల్ కాదు. ఓకేనా? సో ఇల్లీగల్ అంటే ఏంటి? అగైనెస్ట్ ద లా అయితే అది ఇల్లీగల్ అగ్రిమెంట్. ఓకేనా? ఇదేంటిది? వాయిడ్ అగ్రిమెంట్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ విచ్ సర్కమ్స్టాన్సెస్ ద ఒరిజినల్ కాంట్రాక్ట్ నీడ్ నాట్ టు బి పర్ఫార్మ్డ్. సో ఇచ్చిన సిచ్యువేషన్స్ లో ఏ సిచ్యువేషన్స్ లో ఒరిజినల్ కాంట్రాక్ట్ అనేది పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇఫ్ ద పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ అగ్రీస్ టు ఆల్టర్ ఇట్. ఓకేనా? సో పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ ఉన్నారు కదా, వాళ్ళు ఇద్దరు కూడా కంటెంట్స్ ని ఆల్టర్ చేసుకుందాం అనుకుంటున్నారు. అంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ లో ఉండే కంటెంట్స్ ని మార్చుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరు కూడా ప్రామిసీ ఇద్దరు కూడా ఒరిజినల్ అగ్రిమెంట్ లో ఉండే కంటెంట్స్ ని మార్చుకుందాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆ ఒరిజినల్ అగ్రిమెంట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పాయింట్, ఇఫ్ ద పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ అగ్రీస్ టు సబ్స్టిట్యూట్ ఏ న్యూ కాంట్రాక్ట్. సో పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ అంటే ఏబి ఉన్నారనుకోండి, వీళ్ళు ఒక ఓల్డ్ కాంట్రాక్ట్ ని తీసుకున్నారు, ఒక కాంట్రాక్ట్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. ఓకేనా? సో ఆ కాంట్రాక్ట్ లో ఉండే కంటెంట్స్ ని మార్చుకున్నారు అనుకోండి,
ఆ కాంట్రాక్ట్ లో ఉండే కంటెంట్స్ మార్చుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఈ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అంటే ఈ కాంట్రాక్ట్ బదులు ఇంకొక కొత్త కాంట్రాక్ట్ తీసుకొని వచ్చారనుకోండి, ఇది ఓల్డ్ కాంట్రాక్ట్, ఇది న్యూ కాంట్రాక్ట్ తీసుకొని వచ్చారనుకోండి, అప్పుడు కూడా ఈ ఒరిజినల్ కాంట్రాక్ట్ ని పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి, ఇఫ్ ద పార్టీస్ టు ఎ కాంట్రాక్ట్ అగ్రీస్ టు రిసైన్ అంటే క్యాన్సిల్ చేసుకోవడం. సో పార్టీస్ టు ఎ కాంట్రాక్ట్ అంటే ఏబి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు. కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నప్పుడు మరి ఒరిజినల్ కాంట్రాక్ట్ పర్ఫామ్ చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది, అసలు పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఈ 3 సిచ్యువేషన్స్ లో కూడా ఒరిజినల్ కాంట్రాక్ట్ ని నాట్ టు బి పర్ఫార్మ్డ్. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ప్రామిసరీ నోట్. సో ప్రామిసరీ నోట్ అంటే ఓకేనా. సో చూడాలి, యాజ్ పర్ సెక్షన్ 4 of NI Act. So as per section 4 of NI Act, ఓకేనా. చూడండి, ప్రామిసరీ నోట్ అంటే ఏంటి? ప్రామిసరీ నోట్ ఈజ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ containing an unconditional undertaking అనుకున్నాం. Unconditional undertaking signed by maker to pay certain sum of money to or to the order of certain person or bearer of instrument. ఇదే కదండి డెఫినేషన్, ఇదే కదండి. సో యాజ్ పర్ సెక్షన్ 4 of the NI Act, promissory note is an instrument in writing containing an unconditional undertaking signed by the maker to pay certain sum of money only to or to the order of certain person or bearer of the instrument. అంటే ఇక్కడ మీకు ఏముండాలి, ఇన్ రైటింగ్ లో ఉండాలి. సో కండిషన్స్ చూడండి, ప్రామిసరీ నోట్ అవ్వాలంటే కండిషన్స్ చూడండి, ఇన్ రైటింగ్ ఉండాలి, అన్కండిషనల్ అండర్టేకింగ్ అంటే ఎటువంటి కండిషన్స్ ఉండకూడదు, అదేవిధంగా సైనడ్ బై ద మేకర్ సైన్ చేసి ఉండాలి. ఏమని, నువ్వు అడిగిన వాళ్ళకి కానీ నువ్వు చెప్పిన వాళ్ళకి కానీ నీకు కానీ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, ఒక అమౌంట్ ని నేను పే చేస్తాను, లేదంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి పే చేస్తాను. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ అన్కండిషనల్ అండర్టేకింగ్ ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, అంటే ఎటువంటి కండిషన్స్ ఉండకూడదు ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్, ఐ ప్రామిస్ టు పే బి, ఇది బాగానే ఉంది. ఐ ప్రామిస్ టు పే బి ₹500 and to deliver to him my black horse on the 1st January next. సో చూడండి, ఐ ప్రామిస్ టు పే 500, ఇక్కడ దాకా ఓకే. కండిషన్ వచ్చేసింది చూడండి, టు డెలివర్ టు హిమ్ మై బ్లాక్ హార్స్. ఇక్కడ కండిషన్ వచ్చేసింది, ఒక కండిషన్ వచ్చేసింది, నా బ్లాక్ హార్స్ డెలివరీ 1st January నాకు చేస్తే అప్పుడు నేను నీకు 500 ఇస్తాను. ఇది అసలు ప్రామిసరీ నోట్ కాదు, ఇదేదో కాంట్రాక్ట్ అవుతుంది, ప్రామిసరీ నోట్ అయితే కాదు. నెక్స్ట్ చూడండి, ఐ ప్రామిస్ టు పే బి ₹500, ఓకే, 7 days ఆఫ్టర్ మై మ్యారేజ్ విత్ సి. సితో పెళ్ళి అయిన తర్వాత పే చేస్తానంట. సితో పెళ్ళి ఎప్పటికీ అవుతుంది, కండిషనే కాదా? ఖచ్చితంగా కండిషనే. నెక్స్ట్ ఇక్కడ ఏముండాలి, అన్కండిషనల్ అండర్టేకింగ్, అసలు కండిషన్స్ ఏం ఉండకూడదు. నెక్స్ట్ చూడాలి, ఐ అక్నాలెడ్జ్డ్ మై సెల్ఫ్ టు బి indebted to B ₹1000 to be paid on demand for value received. ఓకేనా. సో టు బి పెయిడ్ ఆన్ డిమాండ్, బి అడిగిన వెంటనే నేను పే చేసేస్తా. ఎంత, ₹1000. బి అడిగిన వెంటనే నేను పే చేసేస్తాను 1000. ఐ అక్నాలెడ్జ్డ్ మై సెల్ఫ్ టు బి ఇండెటెడ్ అంటే నేను ప్రామిస్ చేస్తున్నాను బికి ఏమని, బి అడిగిన వెంటనే ₹1000 పే చేసేస్తాను ఫర్ వాల్యూ రిసీవ్. ఓకేనా. సో సి ప్రామిసరీ నోట్ అవుతుంది. ఆప్షన్ డి చూడండి, ఐ ప్రామిస్ టు పే బి ₹500 ఆన్ దిస్ డేట్.
బి చచ్చిపోయాక బికి 500 పే చేస్తాడంట. కండిషన్ కదండి ఇది, కండిషన్ కదండి. సో కండిషన్ ఉంటే అది ప్రామిసరీ నోట్ కాదు, అన్కండిషనల్ అండర్టేకింగ్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, where any member of a firm has died or otherwise ceased to be a partner and surviving or continuing partners carry on the business of the firm with the property of the firm without any final settlement of accounts as between them and the outgoing partner or his estate. Then in the absence of contract to the contrary, the outgoing partner or his estate is entitled at the option of himself or his representatives to such share of profits made since he ceased to be partner as may be attributable to the use of his share of the property of the firm or to interest at the rate of on the amount of his share in the property of the firm. ఓకేనా. సో దీని మీనింగ్ చెప్తాను చూడండి. సో ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది ఏబిసి. ఓకేనా. ఇక్కడ ఒక పర్సన్, ఒక పార్ట్నర్ మేబీ సి అనుకుందాం. ఓకేనా. సి రిటైర్ అయిపోయినా లేకపోతే చనిపోయినా, సి రిటైర్ అయిపోయి ఉన్నాడు లేకపోతే చనిపోయి ఉన్నాడు. బట్ ఏ అండ్ బి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పార్ట్నర్షిప్ ఫామ్ ని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. సో 3 పార్ట్నర్స్ ఉన్నారు, ఏ, బి అండ్ సి. ఓకేనా. సి చనిపోయాడు అనుకుందాం. ఇప్పుడు ఏ అండ్ బి ఆ పార్ట్నర్షిప్ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఓకేనా. సో మెయింటైన్ చేస్తూనే ఉన్నారు, బట్ సి అకౌంట్ ఇంకా సెటిల్ చేయలేదు. ఇటువంటప్పుడు సి రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే సి హిమ్సెల్ఫ్ అంటే ఆయన రిటైర్ అయి ఉన్నాడు అన్నాడు. సి రిప్రజెంటేటివ్స్ అంటే సి చనిపోయి ఉన్నాడు అన్నమాట. సో సి రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే హిమ్సెల్ఫ్ కానీ ఆ ప్రాఫిట్స్ లో, అంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన అకౌంట్ సెటిల్ చేయలేరు కదా, సో అక్కడి నుంచి ఫామ్కి వచ్చిన ప్రాఫిట్స్ లో ఎంత పర్సెంటేజ్ ని ఇంట్రెస్ట్ గా చార్జ్ చేస్తారు. సో ఎంత పర్సెంటేజ్ అండి, సెక్షన్ 24 ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారము 6% పర్ యానమ్ ఇంట్రెస్ట్ గా చార్జ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రిఫరెన్షియర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఓట్ ఆన్ ఎవ్రీ రిజల్యూషన్ placed before the company at any meeting if dividend due on such shares are in arrears for a period of dash or more. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి 2 or more years పాటు డివిడెండ్ అని పే చేయకపోతే వాళ్ళు కంపెనీకి సంబంధించి అన్ని రిజల్యూషన్స్ లో ఓటింగ్ రైట్స్ ని పొందుతారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 233 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రిస్క్రైబ్డ్ simplified procedures for merger or amalgamation of 2 or more small companies. ఓకేనా. సో సెక్షన్ 233 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే స్మాల్ కంపెనీస్ కి సంబంధించి మెర్జర్ అండ్ అమాల్గమేషన్ ప్రొసీజర్స్ గురించి చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏమడుగుతున్నారు, స్మాల్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ హూస్ పెయిడ్ అప్ క్యాపిటల్ డస్ నాట్ ఎక్సీడ్. స్మాల్ కంపెనీ అంటే ఏంటి, పెయిడ్ అప్ క్యాపిటల్ 50 లక్షల కన్నా ఎక్కువగా ఉండకపోతే దాన్ని మనం ఏమంటాము, స్మాల్ కంపెనీ అంట. ఓకేనా అండి. సో ఈ సెషన్ 1లో మనము ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ చూస్తున్నాము. సో రేపు వచ్చేసి మనం సెషన్ 2కి సంబంధించి ఇంకెట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పి డిస్కస్ చేసుకుందామండి.